వార్త కూడా గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీకాలం ముగిసిన తర్వాత సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలు ఉండగా 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంతమంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి బలవంతంగా వారితో రాజీనామా చేయించారని శాసనమండలి వేదికగా వైఎస్ఆర్సీపీ గళం విప్పింది. వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ జోక్యం చేసుకుంటూ మేము బెదిరించాం, భయపెట్టాం, బయటికి పంపించామని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రికి అడుగుతున్న ఆధారాలు ఉంటే హౌస్లో పెట్టండి అని మంత్రి లోకేష్ సవాలు విసిరారు. దీని మీద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బదులిస్తూ నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి గందరగోళం సృష్టించి వీసీ రాజీనామా చేసిపోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒకటే, ఇంతమంది ఒకేసారి రాజీనామా చేసి ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. వెంటనే లోకేష్ జోక్యం చేసుకుంటూ ఏదో రాయి వేస్తాం, మట్టి వేస్తాం, కడుక్కోండి అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో ఏమని బెదిరించారని రాజీనామాలు చేసిన వీసీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికి ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. దీని మీద వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పందిస్తూ దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది జ్యుడిషియల్ విచారణకు ఆదేశించండి అని నిలదీశారు. మంత్రి లోకేష్ మళ్ళీ జోక్యం చేసుకుంటూ యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్ మీరు గవర్నర్కి కించపరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ ఫోన్ చేశాడా లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారు చెప్పనంటే, లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారు చెప్పమంటే చెప్పకుండా ఆరోపణ చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారం ఉంటే బయట పెట్టండి, తప్పకుండా విచారణ జరిపిస్తాను. ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది, ఇప్పుడే ఆర్డర్ ఇస్తా. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారు, వాట్సాప్ మెసేజ్ చేశారా, వివరాలు ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం. వీసీలు రాజీనామా వ్యవహారమే కాదు, 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటికి తెద్దాం. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టాం. వెయిట్ అండ్ వాచ్, టైం డేట్ రాసుకోండి అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేష్ హెచ్చరించారు. ఆ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బామ్మరుదులు మేనత్తలే అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం జోటు చేసుకోవడం చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు అంటూ మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపమని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ వేయండి, నిరూపిస్తాను. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులు ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ చెప్తున్నారు. చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారు చేయండి. ఇక్కడ ఎవరు బెదిరిపోయేవాళ్ళు అదిరిపోయేవాళ్ళు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్కి ధీటుగా స్పందించారన్నట్టు పాయింట్ హైలైట్ చేశారు. అట్లాగే మీ ఒత్తిడి